అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఉన్నది ఉన్నట్టు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రోజు లైక్స్ గురించి అడిగితేనే లైక్ చేస్తున్నారు. యాక్చువల్ నాకు రోజు అడగాలని లేదు, కానీ నేను అడిగితేనే పర్టికులర్గా ఇదిగో మీరు లైక్ చేయండి అని గట్టిగా అడిగితేనే లైక్ చేస్తున్నాను, లేకపోతే లైక్ చేయట్లేదు. చూడండి, నిన్న 8,300 వచ్చాయి. ఒక 4 రోజుల పాటు కంటిన్యూగా 12,000 13,000 వచ్చాయి. నేను నిన్న అడగలేదు, అడగకపోయేసరికి ఇదిగో 8,300 లైక్స్ వచ్చాయి, 57,000 వ్యూస్ వచ్చాయి. సో మీ అందరూ కూడా లైక్ చేస్తేనే ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో లైక్స్ వలన యూట్యూబ్ ఆల్గారిథం ఇంటర్నల్గా ఏం చేస్తుందంటే ఈ వీడియో బాగున్నట్టుంది, కంటెంట్ బాగుంది, అందుకే ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు అని చూస్తారు. అందుకే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. 15,000 లైక్స్ రావాలి. 15,000 లైక్స్ వస్తే ఖచ్చితంగా 70,000 వ్యూస్ దాటుతాయి. అంతా ఒక్కటై కదిలాం, 400 కోట్ల విరాళాలు అందాయి, స్పందించిన అందరికీ కృతజ్ఞతలు. రాష్ట్రంలో వరద బాధితులకు 602 కోట్ల విడుదల. బ్యారేజీ విధ్వంసానికే వైకాపా కుట్ర, ఎంతటి వారైనా అరెస్టు చేసి తీరుతాం సీఎం చంద్రబాబు. సో మొత్తం మీద 602 కోట్లు ఒక ప్యాకేజీతో వరద బాధితులకు సాయం చేస్తోంది ప్రభుత్వం. దానిలో 400 కోట్లు సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ వచ్చాయంట. సీఎంఆర్ఎఫ్ 400 కోట్లు రావడం అంటే మామూలు విషయం కాదు. గతంలో 200 కోట్లు కూడా ఎప్పుడు దాటల సీఎంఆర్ఎఫ్ ఫండ్స్. కానీ ఇప్పుడు విజయవాడ వరద నేపథ్యంలో 400 కోట్లు రావడం అంటే గట్టిగా భారీగా వచ్చినట్టు అనమాట. అలా అంటే విజయవాడ వరదల విషయంలో మానవతా దృక్పథంతో కదిలారు అందరూ కూడా. ప్రతి ఒక్కరం కదిలాం. ప్రతి ఒక్కరూ వాళ్ళకు తోచినంత, చేతనైనంత సాయం చేశారు. మన ఛానల్ ద్వారా మనం ఎంతో కొంత ఒక చిన్న ఉడతా భక్తిలా చేశాము. ప్రభుత్వానికి కూడా పెద్దలు, కార్పొరేట్ శక్తులు, రకరకాల వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. సో 400 కోట్లు రావడం అంటే చాలా మంచి విషయం. అలాగే జీడిపప్పు, యాలకులు నాసిరకమే, అత్యవసరం పేరుతో అస్మదీయ గుత్తేదారుల నుంచి అధిక ధరలకు కొనుగోలు. 5 ఏళ్ల వైకాపా పాలనలో తిరుమల కొండపై అడుగడుగున అవకతవకలే. విజిలెన్స్ విచారణలో విస్తుపోయే అంశాలు, త్వరలో ప్రభుత్వానికి నివేదిక. జీడిపప్పు, యాలకులు, కిస్మిస్ ఇవి కూడా కొంటారు లడ్డూ తయారీకి. అవి కూడా కొన్ని 100 కిలోల్లో పర్చేస్ జరుగుతూ ఉంటుంది. సో వాటికి కూడా ఒక టెండర్ ప్రాసెస్ ఉంటుంది. ఒక ప్రక్రియ ప్రకారం టెండర్ వేసి అది ఇస్తారు. కానీ జీడిపప్పు అంట మార్కెట్ ధర కంటే ఎక్కువ రేటుకు కొన్నారంట. అలాగే 24,000 కిలోలు అవసరమైతే 96,000 కేజీలు కొన్నారంట. అంటే అవసరానికి మించి ఎక్కువ కొన్నారు. ప్లస్ అది కూడా క్వాలిటీ లేదు. సో దానిలో కూడా ప్రభుత్వం కొంచెం డెప్త్గా వెళ్తోంది. విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది, ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఉంటాయి. ఏమండి, నెయ్యిలో కక్కుర్తి పన్నోళ్ళు మరి జీడిపప్పు ఎందుకు వదిలేస్తారు, యాలకులు ఎందుకు వదిలేస్తారు, కిస్మిస్ ఎందుకు వదిలేస్తారు, శనగపప్పు విషయంలో ఏది శనగపిండి ఎందుకు వదిలేస్తారు? జరుగుతాయి, అన్నీ అలాగే జరుగుతాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగు చూసినట్టు తెలిసింది. కల్తీ నెయ్యి మాత్రమే కాదని, స్వామివారి ప్రసాదాల్లో జీడిపప్పు, యాలకులు, కిస్మిస్ వంటివన్నీ నాసిరకమే వాడేవారని, చాలా వస్తువుల కొనుగోలులో గోల్మాల్ జరిగిందని వెల్లడైనట్టు సమాచారం. అస్మదీయ గుత్తేదారుల నుంచి వాటిని అధిక ధరలకు కొనేవారని తేలింది. నిబంధనల ప్రకారం 8 మిల్లీమీటర్ల పరిమాణం ఉన్న యాలకులు సరఫరా చేయాల్సి ఉండగా గుత్తేదారులు 4 మిల్లీమీటర్లు ఉన్నవి కలిపేసి ఇచ్చినా అప్పటి తెతేదే పాలక మండలి, కొనుగోళ్ల కమిటీ పట్టించుకోలేదని విజిలెన్స్ విభాగం గుర్తించింది. సో అలాగే జీడిపప్పులో కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2 అలా ఉంటాయి. సో వీళ్ళు గ్రేడ్ 1 ఒక రేట్కి, గ్రేడ్ 2 ఒక రేట్కి అలా కొనాలి. కానీ వీళ్ళు యాక్చువల్లీ గ్రేడ్ 1 చీరాల ఆ ప్రాంతంలో కేజీ 800 రూపాయలు ఉంటుంది మంచి క్వాలిటీ అయితే. సెకండ్ క్వాలిటీ అయితే ఒక 150 రూపాయలు తగ్గుతుంది. కానీ వీళ్ళు రేటు ఎక్కువ ఇచ్చారు, ప్లస్ ఎక్కువ కొన్నారు. అంటే అస్మదీయ కంపెనీలు ఎవరో ఒకరు, మనకు తెలిసిన వాడికి ఎవరికో జీడిపప్పు సరఫరా ఉందనుకోండి, వాడికి కాంట్రాక్ట్ ఇచ్చేసి వాడి దగ్గర నుంచి అవసరం లేకపోయినా కొనేసి కోట్ల మింగేశారు. ఇవన్నీ బయటకు వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి. తర్వాత కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏఆర్ డైరీ ఫుడ్స్పై కేసు. ప్రసాదాల తయారీకి జంతు కొవ్వు కలిపిన నెయ్యి సరఫరా చేసిందని తితిదే ఫిర్యాదు. కల్తీని గురించి తెలియక 4 ట్యాంకర్లు వాడేశాం, అనుమానం వచ్చి నమూనాలు బయటికి ల్యాబ్కు పంపించాం. స్వార్థ పరశక్తులతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడిందని పేర్కొన్న తితిదే జీఎం మురళీకృష్ణ. ఇదిగోండి,
ఈ వైసీపీ వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారంటే ఏఆర్ డైరీ అనేది టీడీపీ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు అని చెప్తున్నారు. మరి టీడీపీ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళ మీద ఎందుకు కేసు పెడతారు చెప్పండి? ఏఆర్ డైరీ ఫుడ్స్ మీద కేసు నమోదు చేశారు. మళ్ళీ టీడీపీ వచ్చాకే ఈ కల్తీ నెయ్యి జరిగితే వాళ్ళు ఎందుకు బయట పెడతారు? వాళ్ళు ఎందుకు ఎన్డీడీబీ రిపోర్ట్స్ బయట పెడతారు చెప్పండి? ఆ మాత్రం లాజికల్గా బుర్ర పెట్టి ఆలోచించలేరా వైసీపీ వాళ్ళు? ఇప్పుడు బయట పెట్టింది టీడీపీ వాళ్ళే కదా, టీడీపీ కూటమి ప్రభుత్వమే కదా బయట పెట్టారు. వాళ్ళు వచ్చాకే ఈ కల్తీ జరిగితే వాళ్ళు ఎందుకు బయట పెడతారు? గోప్యంగా వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటారు కదా, ఇంత రచ్చ చెయ్యరు కదా, అలాగే వీళ్ళ మీద కేసు పెట్టరు కదా. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలి. వైసీపీలో కొంతమంది, అందరినీ కాదు, మిత్రులు చాలామంది ఉన్నారు వైసీపీలో, వాళ్ళ మనోభావాలు హర్ట్ అవ్వకూడదు. కొంతమంది గొర్రెలు, నాట్ ఓన్లీ వైసీపీ, ఎవరైనా సరే అడ్డగోలుగా వాదిస్తున్నారు కొంతమంది తిరుమల విషయంలో. పదవులు దక్కని వారికి తొందరపాటు మంచిది కాదు. ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, లిస్టులు వస్తాయి. సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. నామినేటెడ్ పదవులు పొందిన వారితో భేటీ, ప్రతి కదలిక, మాట, పని హుందాగా ఉండాలని సూచన. సో నిన్న ఈ 20 కార్పొరేషన్ చైర్మన్లు ప్లస్ వాళ్ళ డైరెక్టర్లకు పదవులు ప్రకటించారు కదా మొన్న. సో ఆ నేపథ్యంలో నిన్న ఆ కార్పొరేషన్ చైర్మన్లు అందరితో కూడా నిన్న భేటీ జరిగింది. సీఎం గారు వాళ్ళందరికీ కూడా కొన్ని కీలకమైన అంశాలు దిశానిర్దేశం చేశారన్నమాట. అలాగే నామినేటెడ్ పదవులు పొందిన వారిలో కొంతమందిలో అసంతృప్తి ఉంది, రాని వాళ్ళలో కూడా కొంతమందిలో అసంతృప్తి ఉంది. ఇచ్చిన వాళ్ళేమో మా హోదాకి తక్కువ చేశారు, డైరెక్టర్ పోస్టులు ఇచ్చారు, మేము ఎమ్మెల్యే హోదా, ఎంపీ హోదా అయినా సరే మాకు చిన్న పదవి ఇచ్చారు అని చెప్పి కొంతమంది నిరాశతో రిజెక్ట్ చేశారు ఆ పదవులను. పంతగన్ నరసింహప్రసాద్ గారు, శిష్లా లోహిత్ వీళ్ళందరూ పదవులు రిజెక్ట్ చేశారు, డైరెక్టర్ పదవులు. కొంతమందికి ఏమో పదవి రాలేదని, పట్టాభి గారు, జీవీ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళు ఏమో పదవులు రాలేదని చెప్పి అసంతృప్తిగా ఉన్నారు. సో దీని మీద చర్చ జరుగుతుంది టీడీపీలో, ఇంటర్నల్గా చూడాలి. తర్వాత నిఘా విభాగం ఐజీగా పిహెచ్డి రామకృష్ణ, పిఎండ్ఎల్కు ఎం రవిప్రకాష్, వినీత్ బ్రిజ్లాల్ సిఐడికి, అనకాపల్లి ఎస్పీగా తుహిన్ సిన్హా, మేరీ ప్రశాంతికి విశాఖ డీసీపీ పోస్టు, వెయిటింగ్లోని 7 ఐపీఎస్లకు పోస్టింగులు, రాష్ట్రంలోని 15 మంది ఐపీఎస్లు, 1 నాన్ క్యాడర్ ఎస్పీ బదిలీ. సో రాష్ట్రంలో నిన్న 15 మంది ఐపీఎస్లు బదిలీ అయ్యారు. దీనిలో భాగంగా వైసీపీకి అనుకూలంగా పనిచేశారని ఆరోపణలు ఎదుర్కొన్న కొంతమంది ఎస్పీలను పక్కన పెట్టారు చూడండి, ఐపీఎస్లని. వాళ్ళలో కొద్దిమందికి పోస్టింగ్లు ఇచ్చారు. నిన్న అమ్మిరెడ్డి గారికి పోస్టింగ్ ఇచ్చారు, అలాగే సిద్ధార్థ్ కౌశల్ గారికి పోస్టింగ్ ఇచ్చారు, అలాగే విజయరావు గారికి పోస్టింగ్ ఇచ్చారు, మేరీ ప్రశాంతి, రాధిక, ఆరిఫ్ హాఫీజ్, తిరుమలేశ్వర్ రెడ్డి వీళ్ళందరికీ కూడా వెయిటింగ్లో ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళని వెయిటింగ్లో పెట్టారు, నిన్న పోస్టింగ్లు ఇచ్చారనమాట. సో అంటే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం పక్కన పెట్టలేదు ఐపీఎస్లని, వాళ్ళని ఏదో ఒక విధంగా వాడుకోవడమే. గత ప్రభుత్వం అయితే కొంతమందిని నెలలు సంవత్సరాలు పక్కన పెట్టారు, కానీ ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం అలా పెట్టే టైప్ కాదన్నమాట. ఎందుకంటే ఐపీఎస్లు అండి వాళ్ళు, బ్యూరోక్రసీ అధికారులు ఎంత కష్టపడి ఆ స్థాయికి వచ్చారు, వాళ్ళని పక్కన పెట్టడం ఏంటి? తర్వాత చెన్నైలోని వీరికి ఎస్పీ బాలు పేరు. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంస్మరణార్థం ఆయన నివాసం ఉన్న చెన్నై నొంగంబాక్కంలోని కాందానగర్ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డు అని పేరు పెట్టనున్నట్టు తమిళనాడు సీఎం స్టాలిన్ బుధవారం ప్రకటించారు. మంచి విషయం అండి. మనకి నిన్న ఆయన వర్ధంతి, యాక్చువల్ నిన్నే గుర్తుకు రాలేదు. మనకి హాయి గొలిపి ఏమైనా కాస్త ప్రశాంతత కావాలన్నా, లేదా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలన్నా, వినసొంపుగా ఉండాలన్నా, ఈవెన్ నిద్ర రావాలన్నా సరే, ఏ టైంలో అయినా సరే ఆయన పాట అనేది ఒక మెడిసిన్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పాట ఒక మెడిసిన్ అనమాట మనకి. సో అటువంటిది ఆయన చనిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డా, ఒక రకంగా ఎమోషన్ అయిపోయాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పాటలు విన్నప్పుడు ఒక రకమైన కనెక్షన్ ఉండేది ఆ పాటల విషయంలో. చాలామంది అంటే పాటలు వినేవాళ్ళు, ఎందుకంటే మనకు పాట అంటే ఎస్పీ బాలు గారే తెలుసు, ఎక్కువగా తెలిసింది ఆయనే. అంతకుముందు మన ముందు తరాలకి ఘంటసాల తెలుసు, ఘంటసాల మధ్యలో కేజే యేసుదాస్ గారు వీళ్ళందరూ ఉన్నారు. మధ్యలో ఎంతమంది సింగర్లు వచ్చినా సరే వీళ్ళ ముగ్గురిని ఎవరూ దాటి వెళ్ళలేరు. మిథున్ రెడ్డి గుప్పిట్లోని మద్యం కంపెనీకే భారీ ఆర్డర్లు, విజయసాయిరెడ్డి అల్లుడి బినామీ సంస్థ ఆదాన్ డిస్టిలరీస్కు కూడా ఎక్కువే, అస్మదీయ కమిషన్లు చెల్లించిన కంపెనీలకే 90%, బేసిక్ ప్రైస్ పెంచేసి అనుచిత లబ్ధి,
జగన్ హయాంలో మద్యం కొనుగోలులో దోపిడీపై సిఐడికి కీలక ఆధారాలు, మిథున్ రెడ్డి సహా మరికొందరిని నిందితులుగా చేర్చే అవకాశం. సో మద్యంలో స్కామ్ జరిగింది అనే విషయం అందరికీ తెలుసు. ఈవెన్ వైసీపీ వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు తాగుతున్న మద్యం తప్పుడు మద్యం, పాపపు మద్యం అని తెలిసి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తాగారు. సో ఆ మద్యంలో స్కామ్ ఎలా జరిగింది అనే విషయాలు బయటకు వస్తున్నాయి. పర్టికులర్గా ఒక 6 డిస్టిలరీస్ ఉన్నాయి. అవి వైసీపీ పెద్దలే దానిలో డైరెక్టర్లుగా, దానిలో వాటాదారులుగా చేరి ఆ కంపెనీల నుంచే మద్యం కొనుగోలు చేసి అమ్మారు. ఇలా వేల కోట్ల స్కామ్ జరిగిందనమాట. అంటే కొన్ని కంపెనీలు ఉన్నాయి, మద్యం తయారీ కంపెనీలు ఆల్రెడీ ఉన్నాయి. వాటిల్లోకి మన వాళ్ళే డైరెక్టర్లుగా వెళ్ళిపోయారు, వాటాదారులుగా వెళ్ళిపోయి దాని నుంచే ఆర్డర్స్ ఇచ్చారు. సో ఆ కంపెనీకి కోట్లు, వేల కోట్లు, వందల కోట్లు దానికి టర్నోవర్ పెంచేసి వాళ్ళ వాటాలు వాళ్ళు తీసుకున్నారనమాట. వాళ్ళు కూడా భారీగా వాటాలు తీసుకున్నారు. ఒరిజినల్ ఓనర్లకి నామమాత్రంగా తక్కువ ఇచ్చారు, బెదిరించి భయపెట్టి. సో ఈ మొత్తం స్కామ్ బయటకు వస్తుంది. అస్మదీయ కమిషన్లు చెల్లించిన కంపెనీలకే 90% ఆర్డర్స్ ఇచ్చారంట. అందులో ఒక 6 డిస్టిలరీస్ ఉంటాయి. దానిలో మిథున్ రెడ్డి కీలకం. సో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. చాలా పెద్ద స్కామ్ ఇది. తర్వాత దివ్యాంగ విద్యార్థుల ఖాతాల్లోకి పింఛను నగదు దూర ప్రాంతాల్లో, అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారిది సాక్షిలో రాశారుగా, అక్కడ చదువుతా. సాక్షిలో కొంచెం పెద్ద వార్త రాశారు. 28వ తేదీన దేవాలయాల పూజలు, అక్కడ చెప్తాను. తర్వాత దివ్యాంగ విద్యార్థుల ఖాతాల్లోకి పింఛను నగదు దూర ప్రాంతాల్లో చదువుకునే వారికి వెసులుబాటు నవంబర్ నుంచి అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం. నివాస ప్రాంతానికి దూరంగా వసతి గృహాలు, గురుకులాల్లో చదువుకుంటూ సామాజిక భద్రత పింఛను తీసుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు బ్యాంక్ ఖాతాలో వేస్తారంట. ఓకే, మంచిది. నేలలు చీలి చేపలు ఎండి కోస్తా జిల్లాలను వర్షాలు వణికించినప్పటికీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలు ప్రాంతాలు నీటి చుక్క కోసం ఇంకా నింగి వైపు చూస్తూనే ఉన్నాయి. నాట్ ఓన్లీ ఉమ్మడి చిత్తూరే కాదు, అనంతపురం ఆ ప్రాంతాల్లో కూడా, అనంతపురం, కర్నూలు ఆ ప్రాంతాల్లో కూడా చాలా అదే పరిస్థితి ఉంది. సో ఇవన్నీ ఈనాడు మొదటి పేజీ వార్తలు అనమాట. తర్వాత ఎర్రమట్టి దిబ్బల రక్షణకు హైకోర్టు కీలక ఉత్తర్వులు, తవ్వకాలను వెంటనే నిలువరించాలని ఆదేశం. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం నేరేళ్ల వలస గ్రామ పరిధిలో సాంస్కృతిక వారసత్వ సంపద అయిన ఎర్రమట్టి దిబ్బలను రక్షించేందుకు హైకోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. బాగుంది. వాన రాకను పక్కాగా చెప్పే ఆర్కా అరుణిక సూపర్ కంప్యూటర్లను నేడు ప్రారంభించడం ప్రధాని. సో అకాల వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారు కదా, సో వాటి రాకను ముందే చెప్తాయంట. అర్కా అండ్ అరుణిక అనే సూపర్ కంప్యూటర్లని తయారు చేశారు. అది ఒకటి. సో పదవులు దక్కని వారిలో తొందరపాటు మంచిది కాదు అని చెప్పి కొంతమందికి చెప్పారు. అది ఇందాక చెప్పుకున్నాం, నామినేటెడ్ పోస్టులు. తర్వాత రథాన్ని కాల్చింది వైకాపా కార్యకర్త, అసూయతోనే నిప్పు. అనంత జిల్లా ఎస్పీ వెల్లడి. అనంతపురం జిల్లా కనేకల్లు మండలం హనకానా హాల్ గ్రామంలోని రాములవారి రథానికి నిప్పు పెట్టింది వైకాపా కార్యకర్త బోడిమల్ల ఈశ్వర్ రెడ్డి అని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఆయన అనంతపురం వైకాపా మాజీ ఎమ్మెల్యే సమీప బంధువు కావడం గమనార్హం. అదండి. సో ఈయన మాజీ ఎమ్మెల్యే గారికి స్వయాన బంధువు, వైసీపీ కార్యకర్త. ఆయన రథం తగలబెట్టాడంట. ఏంటో రథాలు తగలబెట్టి రాజకీయం చేయడం ఏంటో, ఎంత వికృతమో. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ఎర్రతివాచి. 72 గిగావాట్ల పునరుత్పాదక విద్యుతోత్పత్తి లక్ష్యం. సిఐఐ సదస్సులో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా ఎక్కువ ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ఎర్రతివాచి పరిచి ఆహ్వానిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. నిన్న సిఐ ఆధ్వర్యంలో బుధవారం విశాఖలో నిర్వహించిన మౌలిక సదుపాయాల సదస్సుకు హాజరై మాట్లాడారు. చాలా మంచి విషయం. సో మొత్తానికి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. నేను చెప్తున్నాను కదా, జెన్యూన్గా, సిన్సియర్గా 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన గ్రేటే, మెచ్చుకొని తీరాల్సిందే. 20 లక్షలు నారా లోకేష్ గారు పదే చెప్తున్నారు. నేనైతే సిన్సియర్గా, జెన్యూన్గా, అబద్ధాలు లేకుండా, ఒరిజినల్గా 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వండి. నిజంగా ప్రభుత్వం గొప్పతనమే అది. ఆ కన్నీళ్లే కదిలించే జల్ జీవన్ మిషన్తో ప్రజల తాగునీటి కష్టాలు తీరుస్తున్నాం. 100 రోజుల పాలనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
గత సర్కారు హయాంలో గ్రామీణ ప్రజలు ఎదుర్కొన్న తాగునీటి సమస్యలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పరిష్కరిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో కొన్ని అనుభవాలను బుధవారం ఆయన ఎక్స్లో పంచుకున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు అదొకటి. తర్వాత తిరుమలలో జగన్ సంతకం పెట్టాలి, శ్రీవారిపై నమ్మకం ఉందని చెప్పాలి. తిరుమల వ్యవహారం జగన్కు పొలిటికల్ ఈవెంట్. మీ ఒత్తిడితోనే నెయ్యి టెండర్లలో టర్నోవర్ విలువ తగ్గించారు. ఆ ట్యాంకర్ల నెయ్యి వినియోగించిన తర్వాతే కల్తీ బహిర్గతం. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 28వ తేదీ తిరుమల వెళ్తున్నారు కదా, అక్కడ డిక్లరేషన్ మీద సంతకం చేస్తారా లేదా అనేది ఒక పెద్ద సస్పెన్స్ సినిమా అనమాట. అలాగే నెయ్యి టెండర్లు విలువ యాక్చువల్లీ పాత నిబంధన ఏంటంటే ఎవరైనా నెయ్యి టెండర్లో పాల్గొనాలి అంటే 250 కోట్ల టర్నోవర్ ఉండాలి. కానీ వైసీపీ ప్రభుత్వం దాన్ని 150 కోట్లకే తగ్గించారు. ఎందుకంటే వీళ్ళు ఎవరికైతే కాంట్రాక్ట్ ఇవ్వాలనుకున్నారో ఆ టెండర్ సంస్థకు 250 కోట్లు లేదు, టర్నోవర్ లేదు, అందుకని తగ్గించారు వాళ్ళ కోసం. అలా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎవరెవరికి వీళ్ళు కాంట్రాక్ట్లు ఇవ్వాలనుకున్నారు అనేది ముందుగానే ఫిక్స్ అవుద్ది కదా, దానికి తగ్గట్టు నిబంధనలు మార్చేశారు. ఇంకా నయం, కంపెనీ పేరు ఏ అనే అక్షరంతో మొదలవ్వాలి. విద్యుత్ కంపెనీ విద్యుత్ కాంట్రాక్ట్లు ఇవ్వాలి అంటే కంపెనీ పేరు ఎస్ అనే అక్షరంతో మొదలవ్వాలి అని ఇవ్వాల. అవి ఇవ్వలేదు, కానీ అంతకు మించిన అతిశయోక్తులు ఇచ్చారనమాట. చిత్తం కొండపైన చూపులు శ్రీవారి ఆస్తులపైన. వైవి సుబ్బారెడ్డి హయాంలో అడుగులన్నీ అటువైపే. విపక్షాల ఆందోళనతో నాడు అడ్డుకట్ట. శ్రీవారి ఆస్తులను అడ్డగోలుగా విక్రయించడానికి గత 5 ఏళ్లలో వైకాపా పాలకులు చేయని ప్రయత్నం లేదు. శ్రీవారి ఆస్తులు ఎక్కడికక్కడ తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో, అలాగే గుంటూరులోను, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల భూములు ఉన్నాయి. వాటిని వేలం వేయడానికి, వాటిని అమ్మేయడానికి ప్రయత్నించారు. వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మేయడానికి గత టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. కాకపోతే అప్పట్లో విపక్షాలు ఆందోళన చేయడంతో అడ్డుకున్నారులే. ఇక లా డిగ్రీ కావాలంటే నేర చరిత్ర వెల్లడించాల్సిందే, మంచిది. సో ఇవ్వండి, ఈనాడు ఒక 4 పేజీలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఎందుకో గుండె అంతా కూడా సాక్షి మీదకి, ఈనాడు చదువుతున్నా సరే గుండె సడన్గా కొట్టుకుంటుంది. ఎందుకు? ఇదిగో ఈ పత్రిక ఓపెన్ చేయడం కోసం. అసలు ఇది లేకపోతే ఎట్లా, మనకు ఆ రోజు వెలితిగా ఉంటుంది. బాబు కుట్రలకు పోలీసు వత్తాసు, వేధించి తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే కుతంత్రం. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచార కుట్ర బెడిసి కొట్టడంతో చంద్రబాబు పన్నాగం. ఏమి రాస్తారండి. వీర విధేయ పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు తర్వాత కూడా పోలీసులకు ఫిర్యాదు. ముందు రోజు రాత్రే సిఐని వీఆర్కు పంపించిన ప్రభుత్వం. తమ అనుకూల అధికారిని నియమించిన తర్వాతే ఫిర్యాదు. ఇప్పటికే వీర విధేయులతో సిట్. తాజాగా పోలీసు అస్త్రం. తమ కుట్రను ప్రశ్నిస్తున్న వారిని వేధించేందుకు బాబు వ్యూహం అని ఈ సిట్ ఏర్పాటు మీద వీళ్ళు రాసుకొచ్చారనమాట. తర్వాత 27న తిరుమలకు జగన్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అదో పెద్ద సంచలనం, అదో పెద్ద వార్త. జగన్ గారు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారంటే అది బ్యానర్లో వేశారు. నిజమే కదా, ఆయన దర్శించుకోవడం వార్తే. వీళ్ళకి ఆయన దర్శించుకోవడం అరుదైన సంఘటన. ఒకవేళ దర్శించుకున్న డిక్లరేషన్ మీద సంతకాలు ఉండవు. డిక్లరేషన్ మీద సంతకాలు చేయకపోవడం ఏంటో, మళ్ళీ ఏమో మాకు తిరుమల మీద అపారమైన భక్తి, మేము గౌరవాన్ని పెంచాము అంటారు. డిక్లరేషన్ మీద సంతకం చేయాలి. ఎంత తప్పండి అది, ఎంత నేరం తెలుసా? డిక్లరేషన్ అంటే సాంప్రదాయాలు పాటించలేదు. అలా అనేక అంశాల్లో సాంప్రదాయాలు పాటించలేదు తిరుమల విషయంలో వాళ్ళు. అందుకే ఇప్పుడు తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజమా అబద్ధమా అనేది కూడా కామన్ పీపుల్ ఆలోచించట్లా. వైసీపీ వాళ్ళు తప్పు చేశారని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే గత 5 ఏళ్లలో అటువంటి తప్పుడు పనులు జరిగాయి కాబట్టి, వీళ్ళు ఎక్కడా సాంప్రదాయాలను పాటించలేదు కాబట్టి. బాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు 28న ఆలయాల్లో పూజలు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు. పనిలో పనిగా ఆ కల్తీ నెయ్యి కలిపిన లడ్డూలు తినేయండి. కలపలేదు అంటున్నారుగా, తినేయండి. అవి తెప్పించుకొని. కల్తీ నెయ్యి కలపలేదు, అది కల్తీ కాదు ఇవన్నీ లేవు అంటున్నారు కదా, అవి తెప్పించండి. అవి మొత్తం అంటే దేవుళ్ళకి పెట్టొద్దులే, అవి ఇంకా అపచారం కదా. దేవుళ్ళకి ఎలా పెడతారో తెలిసిన తర్వాత మీ ఇళ్లలోకి మీరే ప్రైవేట్గా తీసేసుకోండి.
టీడీపీ ఎమ్మెల్యే ఆగడాలు, సర్పంచ్ భార్య ఆత్మహత్యాత్మం. టీడీపీ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు ఆగడాలు దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. తాజాగా తిరువూరు మండలం చిట్టేల గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి ఆయనపై దాడి చేసి దూషించాడంట. ఇది ఎంతవరకు నిజమో 10 రోజులకే పరిమితం చేయండి. దేవర టికెట్ ధరలపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. 14 రోజుల పాటు అనుమతించవద్దని స్పష్టీకరణ. ఓహో, దేవరా సినిమాకు యాక్చువల్లీ ప్రభుత్వం ఏ సినిమాకు ఇవ్వనంత వెసులుబాటు ఇచ్చారు దేవరాకి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టికెట్ ధర బాగా పెంచుకున్నారు. మల్టీప్లెక్స్లో 350 రూపాయలకు పైగా ఉంది టికెట్. నాకు రేపు వెళ్ళాలి, సినిమా రివ్యూ చేయాలి. నేను ఈ సినిమాలు నేను పెద్ద సినిమాలు ఎలాగైనా చూసేస్తా. రేపు వెళ్ళాలని ఉంది. నాకు సబ్స్క్రైబర్స్తో సహా చూస్తే బాగుంటుందని ముచ్చట. సో విజయవాడలో ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. నా ఫోన్ నెంబర్ మీ అందరికీ తెలుసు. విజయవాడలో సబ్స్క్రైబర్స్ ఎవరైనా పొద్దున్నే 4 గంటలకు ఏదో బెనిఫిట్ షో పడుతుంది, 4 గంటలకు 6 గంటలకు విజయవాడలో. దానికి నేను వస్తాను. ఒకవేళ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, చూద్దాం. లేకపోతే నేను ఉన్న చోట నేను చూసుకుంటా, ఇబ్బంది ఏం లేదు. రామరామ ఏమిటి డ్రామా? అనంతపురం జిల్లాలో రథం దగ్ధం ఘటనలో రివర్స్ కేసు. కీలక సూత్రధారులైన టీడీపీ మద్దతుదారులను తప్పించే కుట్ర. టీడీపీ కుయుక్తులు పోలీసు సహకారం. ఏం వార్తలు రాస్తారండి. అక్కడ దొరికిపోయిన వ్యక్తి ఏమో ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి. అతనేమో వైసీపీ మాజీ ఎమ్మెల్యే సమీప బంధువు. అతను రక్తం కోస్తే వైసీపీ వ్యక్తి. పాపం అతను టీడీపీ వాడు అని చెప్పి వీళ్ళు పిచ్చి వార్తలు రాస్తున్నారు. ఏమనాలి వీళ్ళని? వీళ్ళ సొంత పార్టీ కార్యకర్త దొరికిపోయినా సరే వాడు మా ఓడు కాదు, టీడీపీ వాడే అని తోసేస్తున్నారు. విలువలు ఏం ఉండవు. వరద సాయం విడుదల, బాధితులకు 602 కోట్ల పరిహారం పంపిణీ. ఓకే. కృష్ణాలో 3048.37 టీఎంసీల. తాజా అధ్యయనంలో 3048.37 టీఎంసీల లభ్యత ఉందని తేల్చిన కేంద్ర జల సంఘం 2 ట్రిబ్యునల్ల అంచనా వేసిన దానికంటే 875 టీఎంసీలు అధికంగా ఉన్నట్టు వెల్లడి. అది ఎట్లా సాధ్యం? అది సాధ్యం కాదు కదా. సిడబ్ల్యూసీ అధ్యయనం శాస్త్రీయంగా లేదంటున్న నీటిపారుదల నిపుణులు. అలా తప్పుడు లెక్కలేస్తే 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు కూడా కొట్టుకు చేస్తారు. మా వాటా ఇది అని చూసుకోండి ఒకసారి. దిద్దుబాటు ఫిర్యాదు. శ్రీవారి లడ్డు వివాదంతో రాష్ట్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి. ఎలాంటి ఆధారం లేకుండా సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు. బాబు తీరుపై ప్రపంచవ్యాప్తంగా భక్తుల ఆగ్రహం అంట. మధ్యప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు దిష్టి బొమ్మలు తగలబెట్టారు. ఆ ఫోటోలు ఆ వీడియోలు వేయండి. ఆ వార్త రాయలేదు సాక్షిలో కనీసం. మహారాష్ట్రలో అసలు దేశవ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జరిగాయి ఉద్యమాలు. నేషనల్ మీడియా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి తప్పుని బయటపెట్టారు. వీళ్ళేమో ప్రపంచవ్యాప్తంగా బాబు తీరుపై భక్తుల ఆగ్రహం అని రాశారు. అందుకే అంటారు. తర్వాత బాబు మీరు కొన్నది 276కే. అప్పుడు బహిరంగ మార్కెట్లో నెయ్యి ధర 1100 నుంచి 1200 ఉందన్నది మీరే అని చెప్పి ఎవరెవరి దగ్గర కొన్నారు అనేది వీళ్ళు రాశారు. ఇది మేము నమ్మం. సాక్షిలో రాసినవి ఏమీ మేము నమ్మం, కానీ మేము చదువుతాం సరదాగా. ఇందులో ఒక పాయింట్ ఉంది మనకి. యాక్చువల్ ఈ పాయింట్ ఒకటి మంచి పాయింట్. ఎప్పుడైనా చంద్రబాబు గారు ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు యాడ్లు అలాగే సాక్షి సర్క్యులేషన్ పెంచుకోవడానికి అడ్డగోలుగా ప్రభుత్వ ధనాన్ని వాడారు కదా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షి వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రిక కొనుగోలు చేయించి సాక్షికి ఎక్కువ యాడ్లు ఇచ్చి 650 కోట్లు లబ్ధి పొందారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చూడండి, ఇన్ని డైరీలకు ఇచ్చారు కానీ ఎక్కడా హెరిటేజ్ డైరీ అనేది లేదు. అది చంద్రబాబు గారి నిజాయితీ. చూడండి, ఎక్కడా హెరిటేజ్ డైరీ లేదు. వీళ్ళు వైసీపీ వాళ్ళు మొన్న తిరుమల లడ్డు విషయంలో ఫస్ట్ టైం చంద్రబాబు గారు రివీల్ చేసినప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో బాగా గోల్ చేశారు. హెరిటేజ్ కోసమే ఆయన ఇలా చేస్తున్నాడు, హెరిటేజ్కి కాంట్రాక్ట్ ఇచ్చుకోవడానికి చేస్తున్నాడు అని వైసీపీ సోషల్ మీడియాలో గోల్ చేశారు. కానీ చూడండి, 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న ఇన్ని డైరీలకు ఇచ్చారు. చివరికి దొడ్ల డైరీకి, మదర్ డైరీ తిరుపతికి వీళ్ళందరికీ ఇచ్చారు. కానీ ఎక్కడా కూడా హెరిటేజ్ డైరీకి ఇవ్వాల. ఎందుకంటే సొంత కంపెనీలకు లబ్ధి చేకూర్చకూడదు. మనం అధికారంలో ఉన్నప్పుడు మన కంపెనీలకు ఎలా ఇచ్చుకుంటామనే కామన్ సెన్స్ ఆయనకు ఉంది. మనం అధికారంలో ఉన్నప్పుడు మన సొంత పత్రికకి ఎలా దోచి పెడతామనే కామన్ సెన్స్ వీళ్ళకి లేదు. అదే తేడా వాళ్ళిద్దరికి, చంద్రబాబు గారికి జగన్ గారికి. కానీ ఇది తప్పండి. యాక్చువల్లీ ఇది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు రోజుకు 4000 టన్నుల చొప్పున సప్లై చేశారు 2013 నుంచి 2018 వరకు. అది అఫీషియల్గా వాళ్ళే ధృవీకరించారు.
సో ఇది సాక్షిలో అంశాలన్నమాట. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్దాం. తర్వాత దీని మతలబులేమి గోవిందా, నెయ్యి సరఫరాలో భారీ గోల్మాల్, పేరు ఏఆర్ది, ట్యాంకర్ వైష్ణవి డైరీది. జూలై 4న వచ్చిన టీఎన్ ట్యాంకరే మళ్ళా 6న ప్రత్యక్షం. అంతలో దుండిగల్ వెళ్ళి రావడం అసాధ్యం కదా. అంటే నెయ్యి వచ్చింది తిరుమలకు సమీపం నుంచేనా? ఆ రోజు వచ్చిన ఆ 2 ట్యాంకర్లలో కల్తీ కొవ్వు. తెర వెనుక సిండికేట్ భాగవతంపై సందేహాలు. ఇదంతా పెద్దలకు ముందే తెలుసా అనే అనుమానాలు. లడ్డు అపచారంలో తెరపైకి సంచలన అంశాలు. అబ్బా, అంటే పేరు ఒక డైరీది ఉన్నప్పటికీ దగ్గరలో ఉన్న, చూడండి మనం ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇస్తారు. అట్లా వీళ్ళు ఏఆర్ డైరీ అనే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ వాళ్ళు తిరుమల దగ్గరలో ఉన్న కొంతమంది డైరీ వాళ్ళకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారేమో. దానివలన ఒక ట్యాంకరు ఏఆర్ డైరీ తమిళనాడులో దుండిగల్లో ఉంది. తిరుమలకు దుండిగల్లో ఉన్న ఆ డైరీకి నడుమ 500 కిలోమీటర్ల దూరం. అంటే దాని 4వ తేదీ నుంచి మళ్ళీ అది వెళ్ళి నెయ్యి నింపుకొని రావడానికి ఒక 3-4 రోజులు పడుతుంది. కానీ 4వ తేదీన వచ్చిన ట్యాంకరే మళ్ళీ 6వ తేదీన వచ్చిందంట. అంటే వీళ్ళు తిరుమలకు దగ్గరలో ఎక్కడో ఏదో డైరీ నుంచి తీసుకున్నారేమో అని ఒక అనుమానంతో రాశారనమాట. లాభాలే పరమావధిగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామితోనూ కల్తీ వ్యాపారం చేశారు. స్వచ్ఛమైన నెయ్యికి బదులు కల్తీ నెయ్యి సరఫరా చేసి దేవదేవుడు గోవిందుడి చెంతనే భారీ గోల్మాల్ చేశారు అని కొన్ని ఇచ్చారు. సో ఏఆర్ డైరీ చుట్టూ ఇప్పుడు పెద్ద వ్యవహారమే తిరుగుతుందన్నమాట. ఏఆర్ ఫుడ్స్పై క్రిమినల్ కేసు, టీటీడీ ఫిర్యాదుతో తిరుపతిలో నమోదు, నేరపూరిత కుట్ర, మోసం, కల్తీ సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు. తర్వాత మక్కెలు విరగొడతాం, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం, ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరిస్తున్నాం, క్రిమినల్ బ్రెయిన్తో వస్తే వదిలిపెట్టేది లేదు, చొక్కా పట్టుకొని తీసుకెళ్తాం, నేరాలు చేయాలనుకుంటే అదే చివరి రోజు. బోట్లను నదిలోకి వదిలి ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేసే ప్రయత్నం వెనుక వైసీపీ ఉంది. ఈ పని చేసినందుకు క్షమాపణ చెప్పరా, మళ్ళీ ఇప్పుడు అనంతలో రథం తగలబెట్టారు అని కొంచెం గట్టిగా సీరియస్గానే చంద్రబాబు గారు నిన్న వార్నింగ్ ఇచ్చారు. నిన్న కొడాలి నాని గారు, పేరు నాని గారు, వల్లభనేని వంశీ వీళ్ళు ముగ్గురు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ వార్త కనీసం సాక్షిలో వేయలేదేంటి? ఎక్కడ వేశారు? ఏ పేజీలో వేశారు? వాళ్ళ ముగ్గురు గొంతు చించుకొని మాట్లాడారు పాపం. ఫస్ట్ పేజీలో వేయాలి కదా, ఎక్కడ వేశారు? వేయలే, ఫస్ట్ పేజీలో లేదు. గొంతు చించుకొని పాపం వాళ్ళు చాలా కష్టపడి మాట్లాడారు. ఇక్కడ ఏమైనా వేసారా? మూడో పేజీలో కూడా ఇలా ఎక్కడో లోపల వేసి ఉంటారు. వేస్తారులే, ఏదో లోపల ఎక్కడో వేసారేమో. అన్యాయం కదా. అక్కడ ప్రెస్ మీట్లో ఒక అంశం ఏంటంటే వల్లభనేని వంశీ గారికి మాట్లాడడానికి మైక్ ఇస్తే ఆయన మాట్లాడనన్నాడు. సరే, అదంతా తర్వాత విషయంలో. తర్వాత పెట్టుబడులతో రండి, మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాలు, అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యం అని చెప్పి లోకేష్ గారు మాట్లాడిన అంశాలు అక్కడ ఇచ్చారు. తర్వాత లడ్డు కల్తీ కుట్రను ఛేదించండి, సిట్ సభ్యులకు డీజీపీ నిర్దేశం. లడ్డు అపవిత్రంలో దురుద్దేశం ఉందా, భక్తుల మనోభావాలపై కుట్ర జరిగిందా, నిజాలు నిగ్గుతేలాలి, పకడ్బందీగా దర్యాప్తు చేయండి అని చెప్పి నిన్న సిట్ బృందం డీజీపీ గారితో భేటీ అయ్యారు. ఆ భేటీకి సంబంధించిన వార్త ఒకటి రాశారు. తర్వాత మాగుంట పార్వతమ్మ కన్నుమూత. ఈమె మాగుంట పార్వతమ్మ గారు మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే. ఆమె నిన్న కన్నుమూశారనమాట. తర్వాత తాడేపల్లి దందా సంగతి ఏంటి? ఇసుక దోపిడీలో భారీ వాటా, ముఖ్య నేతకు 9,000 కోట్ల కప్పం. ముఖ చిత్రమే వెంకటరెడ్డిది, అసలు పాత్రధారి తెర వెనుకే. ఉమ్మడి జిల్లాల వారీగా వైసీపీ నేతలకు కాంట్రాక్టులు. 3 జిల్లాల చొప్పున ఒక్కొక్కరికి కాంట్రాక్ట్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి గారికి, సునీల్ కుమార్ గారికి, ఇంకా చెన్నైకి చెందిన శేఖర్ రెడ్డి కంపెనీలకి, ఇలా చాలామందికి ఇచ్చారనమాట. 3 జిల్లాలు ఒక్కొక్కరికి దత్తత ఇచ్చారు. వాళ్ళ నుంచి నెల కప్పం కట్టించుకున్నారు. సో అదంతా కూడా బయటకు వస్తుంది, టైం పడుతుంది. అదంతా కూడా బయటకు వస్తుంది. రాష్ట్రమంతా గ్రీన్ ఎనర్జీ, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను తీసుకొస్తున్న ప్రభుత్వం. ఇంధన శాఖతో సీఎం సమీక్ష, రేపు కూడా భేటీ. పాలసీకి తుదిరూపు, బ్యాటరీ స్టోరేజ్, విద్యుత్కు పెద్దపీట, బయో ఇంధనోత్పత్తులకు ప్రోత్సాహం, పెట్టుబడిదారులకు 2 నెలల్లోనే అనుమతులు అంట. ఇదిగోండి, నేను మొన్న చెప్పాను కదా, బ్యాటరీలు అలాగే సోలార్ పార్కులు ఇటువంటి వాటికి ఎక్కువగా ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి దాని మీద యువత ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు దాని మీద ఆలోచించండి. బ్యాటరీల తయారీ కావచ్చు, లేదంటే ఛార్జింగ్ స్టేషన్లు కావచ్చు, ఈవీ కార్లు ఉంటాయి కదా, దానికి ఛార్జింగ్ స్టేషన్లు కావచ్చు, లేదంటే ఈ సోలార్ పార్కులు, సోలార్ ప్లాంట్లు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి, దాని మీద ఎక్కువగా నిరుద్యోగ యువత దాని మీద ఫోకస్ చేయండి. మేబీ అవకాశాలు రావచ్చు. 48 గంటల్లో పాస్పోర్ట్లు సరెండర్ చేయండి. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ నేతలకు సుప్రీం ఆదేశం. ఓకే, సో ఇవన్నీ
ఆంధ్రజ్యోతి వార్తలు. ఇప్పుడు ఆంధ్రప్రభకు వెళ్దాము. సిద్ధరామయ్యపై లోకాయుక్త ఫిర్యాదు, బెంగుళూరు ప్రత్యేక కోర్టుకు ఆదేశాలు, ఏ విచారణకైనా రెడీ సిద్ధరామయ్య. ఏ విచారణకైనా రెడీ అనుకున్నాడు, హైకోర్టులో పిటిషన్ ఎందుకు వేసావు? ప్రతి పొలిటీషియన్ ఇంతే, బయటకేమో విచారణకు రెడీ అంటారు, లోపలేమో కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటారు. అంతే, బయటకేమో మేము పార్టీ మారం, మా రక్తం కోస్తేనే మేము ఈ పార్టీలో ఉంటాం అంటారు, రేపు పొద్దున్న తెల్లారితే పార్టీ మారిపోతారు. ప్రతి పొలిటీషియన్ అంతే. 15 రోజులనే వరద పరిహారం, దేశంలో ఎక్కడా లేని విధంగా భారీ ఆర్థిక ప్యాకేజీ, వరద బాధితులకు 602 కోట్ల పరిహారం పంపిణీ. నిన్న చాలామందికి బ్యాంక్ అకౌంట్లో వచ్చింది, ఇలా ఎప్పుడూ కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, ఈవెన్ వైసీపీ ఉన్నప్పుడు కూడా 2-3 నెలలు పెట్టేది పరిహారం ఇవ్వడానికి. కానీ ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం టైంకి బాగానే ఇచ్చారు, ఇన్ టైంలో ఇచ్చారు. తర్వాత పాప ప్రక్షాళన చేద్దాం, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు, వైఎస్ఆర్సీపీ పిలుపు. అదే రోజు తిరుమలలో వైఎస్ జగన్ శ్రీవారి దర్శనం, ముందు రోజే తిరుమలకు. ఓకే, తిరుమల లడ్డు వ్యవహారం సిట్టు తేలుస్తోంది. బాబాయి హత్య కేసులో జగన్ సిబిఐ విచారణ ఎందుకు కోరలేదు? ఎందుకు కోరతారు? సొంత వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేయించుకుంటారా? తప్పు కదా. కోలుకున్న బెజవాడ, కుదుపడుతున్న బుడమేరు బాధితులు, పక్షం రోజుల్లోనే సాధారణ పరిస్థితులు, సొంత ఇళ్లకు చేరుకున్న ప్రజలు, ఇంటి మరమ్మతులు దాదాపు పూర్తి, తెరుచుకున్న దుకాణాలు, విద్యాసంస్థలు, రూపు కోల్పోయిన రోడ్లకు ప్యాచ్ వర్కులు పూర్తి, గాడిలో పడుతున్న డ్రైనేజీ వ్యవస్థ, కొన్ని ప్రాంతాల్లో వేడని దుర్గంధం. ఇంకా టైం పడుతుందండి, ఇంకో 15 రోజులు పడుతుంది. పూర్తిగా వాళ్ళ మైండ్లో ఉండిపోద్ది. ఇంకా ఆ భయము, ఆ 10 రోజుల పాటు వాళ్ళు పడిన ఆవేదన వాళ్ళ మైండ్లో ఉండిపోద్ది. రేషన్ బియ్యం తూకంలో తేడా, అక్రమాలకు అడ్డాగా మండల్ లెవెల్ స్టోరేజ్ సెంటర్లో. ఇది కొన్ని తరాల తరబడి వస్తుంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ బియ్యం అక్రమాల మీద హూత్ హాత్ అన్నారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఏదో డీల్ సెట్ అయింది, సైలెంట్ అయిపోయారు. ఇదంతా రొటీన్గా జరిగేదే. పాపం కాకినాడ వాళ్ళ మీద పడ్డారు. మన రాష్ట్రం మొత్తం మీద రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డా కాకినాడ. సో వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే కాకినాడ మీద పడ్డారు. అక్కడ అంతా లెవెల్ అయిపోయింది, సెట్ అయిపోయింది. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. నెలకు ఒకసారి మీడియా ముందుకు వచ్చి కాకినాడ రేషన్ బియ్యం మీద విచారణ కొనసాగుతోంది, కాకినాడ రేషన్ బియ్యం అక్రమార్కులను అరెస్ట్ చేస్తాం అని చెప్తారు. అదేం ఉండదు. సరే, ఓకే, మళ్ళీ ఫీల్ అవుతారులే కొంతమంది, మనోభావాలు హర్ట్ అవుతాయి. మా పార్టీ నిజాయితీ పార్టీ అనుకుంటారు, కానీ ఆ పార్టీయే ఇప్పుడు కరప్షన్లో ముందుంది. వరద బాధితులకు భరోసాగా దాతలు. ప్రభుత్వ విధానాలపై జనంలోకి వెళ్దాం. జిల్లా నేతలతో భేటీలో వైకాపా అధ్యక్షుడు జగన్. సో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మీద ఎక్కువగా వారంలో ఒక 4 రోజుల పాటు పార్టీ మీద ఫోకస్ చేస్తున్నారు, వారంలో 3 రోజుల పాటు బెంగళూరు మీద ఫోకస్ చేస్తున్నారు. దానిలో భాగంగా నిన్న ఆయన ఈ పార్టీ నేతలతో సమీక్షించి కొన్ని జిల్లాలకు అధ్యక్షులను కూడా నియమించారు. కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా పేర్ని నాని గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా దేవినేని అవినాష్కి ఇచ్చారు, గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా అంబటి రాంబాబుకి ఇచ్చారనమాట. తర్వాత కొత్త సచ్చిదానందమూర్తి గొప్ప తత్వవేత్త, ఏఎన్యూలో ఘనంగా శతజయంతి వేడుకలు, పోస్టల్ కవర్ ఆవిష్కరించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఓకే, వైకాపాకు మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ రాజీనామా. వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి, పార్టీ క్రియాశీల సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే రెహమాన్ రాజీనామా చేశారా? వరద నీటిలో తిరిగితే కండరాలు తినేసిన బ్యాక్టీరియా, 12 ఏళ్ల బాలుడికి అరుదైన నైక్రోటైజింగ్. తొడ వరకు కండరాల తొలగింపు, మరో కాలికి 30% కండరాల క్షీణత. ఇది వరద నీటిలో తిరిగినందుకు వచ్చిందంటండి. చాలా దారుణంగా ఆ టైంలో ఈ వైరస్లు, బ్యాక్టీరియా చాలా దారుణంగా ఉండేది. ఇప్పటికీ కూడా అక్కడ కొన్ని చోట్ల ఆ దుర్గంధం ఉంది. అత్యంత అరుదుగా వచ్చే నెక్రోటైజింగ్ ఫాసియైటిస్ వ్యాధితో 12 ఏళ్ల భవదీప్ బాధపడుతుండటంతో ఆ చిన్నారి కుటుంబం తల్లడిల్లిపోతుంది. సాధారణంగా మధుమేహ రోగుల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి చిన్నపిల్లల్లోనూ కనిపించడం ఆందోళన కలిగిస్తుంది. శరీరంపై ఎటువంటి గాయాలు లేకుండానే భవదీప్ శరీరంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ప్రవేశించడం వైద్యులను విస్మయానికి గురిచేస్తుంది. భవదీప్ శరీరంలో ప్రమాదకర బ్యాక్టీరియా చొచ్చుకుపోయి తినేయడం వల్ల కుడికాలు తొడభాగం వరకు తొలగించారు. ఎడమకాలి కింద భాగంలో 30% మేర కండను కూడా సూక్ష్మక్రిములు తినేశాయి. విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడంట. చాలా దారుణం.
సో ఇవి 4 పత్రికల్లో అంశాలు. ఇంకా కీలకమైన అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ.